భానుడు దయించే మేలుకో సాయి మేలుకో, మేలుకో సాయి మేలుకో, మేలుకొని భువిని ఏలుకో, మేలుకొని భువిని ఏలుకో. తూర్పున భానుడు దయించే మేలుకో సాయి మేలుకో, మేలుకొని భువిని ఏలుకో. షిరిడి సాయిబాబా అభయాంజనేయ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు దాదాపు 11 సంవత్సరాల క్రితము విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించి 9 సంవత్సరాల తర్వాత గుడి నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది. దాదాపు ఈ గుడి నిర్మాణం చేయటానికి కారణము ఇక్కడ పైన త్రికోటేశ్వర స్వామి శివుడు దగ్గర ఆంజనేయ స్వామి కూడా ఉండాలని ఒక సంకల్పంతో మేము ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది. అందువలన మేము ఈ దాదాపు 30 అడుగుల విగ్రహం ఏకశిలా విగ్రహం ప్రతిష్ఠ చేయబడింది. దీనికి గాను మేము 3 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేసి గుడి నిర్మాణం దాదాపు 8 కోట్లతోటి గుడి 40 అడుగులు రాయి కట్టుబడి 46 అడుగులు గోపురము 40 మండపం నిర్మాణంతో దాదాపు 8 కోట్ల రూపాయలతోటి నిర్మాణం మొదలుపెట్టాము. దాదాపు నిర్మాణం జరిగింది. ఇంకా సంవత్సరంన్నరలో గుడి పూర్తి నిర్మాణం జరుగుతుంది. దీనికి గాను మా చారిటబుల్ ట్రస్ట్ వారు దాదాపు ఇక్కడ పరిసరాల ప్రాంతాల గ్రానైట్ కోరీ ఓనర్స్ ఫండ్స్ తోటి ఈ గుడి నిర్మాణం జరుగుతున్నది. ఈ గుడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి ఇక్కడికి ఈ త్రికోటేశ్వర స్వామి దగ్గర సన్నిధానానికి వస్తుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాదాపు ఈ షిరిడి సాయిబాబా క్షేత్రానికి ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిపోతుంటారు ప్రతివారు. అందువలన ఇక్కడ దాదాపు ఎప్పుడు కలకలలాడుతుంటుంది. దాదాపు మా ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరము 70 ఏళ్ళ నుంచి 80 వేల మందికి అన్నదానం జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరము తొలేకాశికి కార్తీక మాసము శివరాత్రికి దాదాపు వచ్చిన భక్తులకి మేము మా సాయి శక్తుల ట్రస్ట్ తరపున అన్నదానం చేయబడుతుంది. ఈ గుడి నిర్మాణం పూర్తిగా జరిగిన తర్వాత ఇక్కడ మంచిగా బాగా భక్తులకి అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం.
Shikharam Devotional Channel. Please like, share and subscribe.